నక్షత్ర ఇక్కడుంది, నువ్వేమో బాత్రూమ్ లో ఉన్నావు. అసలు ఏం జరిగింది? నేను లోపలికి వచ్చాక బాత్రూంలో ఉన్నావా? అది ఇంకా రొమాంటిక్ ప్లేస్. వస్తున్నా, వచ్చేసా. నక్షు, నక్షు, నక్షు. ఇది ఖచ్చితంగా అపూర్వ ప్లానింగ్. మీరిద్దరూ ఇలా విడిగా ఉంటే అపూర్వ లాంటి వాళ్ళు కుట్రలు ఆపరు. ఒకసారి కేసేస్తే ఫెయిల్ అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ నిన్నే టార్గెట్ చేస్తుంది. విడదీయాలనుకునే వాళ్ళు కారణాలు వెతకరు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. నువ్వు త్వరగా నక్షత్రకి దగ్గరవు. మిమ్మల్ని కలపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. జాగ్రత్త. లిల్లీ, 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 ఏం కాదు, కంగారేం లేదు. రెస్ట్ తీసుకోమ్మా. టైంకి మెడిసిన్ అది ఇస్తూ ఉండండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్, మేడం, లిల్లీ స్పృహలోకి వచ్చింది. సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే పేషెంట్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే మేడం. మేడం, లిల్లీ స్పృహలోకి వచ్చింది. శోభాచంద్ర అత్తయ్య ఉన్నప్పుడు ఆ ఇల్లు ఒక దేవాలయం అన్నయ్య. తన తదనంతరం దాన్ని అపూర్వాల మార్చేసింది, అంతే. లిల్లీ, లిల్లీ, ఎలా ఉంది ఇప్పుడు? ఫైన్ డాక్టర్. పోలీసులు లాయర్లు ఇక్కడికే వస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారంట. నువ్వు నిజం చెప్తావా? చెప్తాను. ఆ అపూర్వకి శిక్ష పడాలి. ఓకే, ఇంతకీ ఏ శిక్ష పడాలనుకుంటున్నావు? మరణ శిక్ష. నైస్. అయితే చచ్చిపో. నమస్కారం సార్. నమస్కారం అమ్మా.
మంగళసూత్రం భార్యాభర్తల బంధానికి చిహ్నం. దాన్ని అమ్మవారికి అర్పిస్తే ఆ బంధం మరింత బలపడుతుంది. అది భర్త చేతుల మీదుగా సమర్పిస్తే దైవాశీర్వాదంతో మీ దాంపత్యం నిండు నూరేళ్లు క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ పూజలో మీ వారు మీతో తప్పకుండా ఉండాలి. అలాగే పూజారి గారు, ఆయన ఉంటారు. అయితే రేపు 11 గంటలకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. మీరు మీ వారు ఇద్దరూ కలిసి ఇక్కడికి రండి. విన్నారు కదా, అమ్మవారికి మంగళసూత్రం సమర్పించే పూజలో మీరు కూడా ఉండాలి. మీరింటికి వస్తే గగన్ ఒప్పుకోడు. అందుకే వాడికి తెలియకుండా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. శారదా, నువ్వు ఇలా చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే? చూడండి, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. మీకోసం, మీ క్షేమం కోసం చేస్తున్న పూజ ఇదే. మొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు 11 గంటలకి ఇక్కడికి రావాలి.